శంకర్కు ఇది అవసరమా? ఇలాంటి కామెంట్స్ చూడాల్సిన అవసరం ఉందంటారా? అన్నింటికి మించి ఆ హ్యాష్ ట్యాగ్స్ ఏంటి? వేకప్ శంకర్, రెక్లెస్ ఫిల్మ్ మేకర్, ఇలాంటివి అన్నీ శంకర్ పడాల్సి వచ్చింది. ఇంతకీ శంకర్ను అన్నేసి మాటలు ఎవరన్నారు? ఎందుకన్నారు? ఏ పరిస్థితుల్లో అన్నారు? ఒకవైపు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అవుతున్నాయి. తెలుగులోనే స్టార్ హీరోలు వరుసగా రిలీజ్ డేట్స్ లాక్ చేస్తున్నారు. అన్ని సినిమాల విడుదల తేదీలు వచ్చేస్తున్నాయి. విశ్వంభర సెట్లోకి మెగాస్టార్ ఇంకా అడుగు పెట్టలేదు. అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మోషన్ పోస్టర్ కూడా వచ్చేసింది. సాక్షాత్తు మెగాస్టార్ ఇంత స్పీడ్ మీదుంటే మెగా పవర్ స్టార్ ఇంకెంత స్పీడ్ మీద ఉండాలి? కానీ త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇంతవరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. 2023 గడిచిపోయింది, 2024 స్టార్ట్ అయ్యింది. మిగతా హీరోలు ఈ ఏడాది క్రేజీ డేట్స్ ను లాక్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ కావడం లేదు. దాంతో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుందని నిర్మాత దిల్ రాజు చెప్పినా శంకర్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేకపోవడాన్ని చరణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రిలీజ్ డేట్స్ మొత్తం లాక్ అవుతుంటే శంకర్ ఇంకా భారతీయుడు 2 పైనే ఫోకస్ పెడుతుండడం మెగా హీరో ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకునేలా చేస్తోంది. అందుకే వారి ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో చూపించారు. వేకప్ శంకర్, రెక్లెస్ ఫిల్మ్ మేకర్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి శంకర్ ను టార్గెట్ చేసి చల్లబడ్డారు.